హాయ్! అందరూ ఎలా ఉన్నారు? చాలా వరకు చాలామంది ఫెస్టివల్స్ వస్తే చాలు గులాబ్ జామ్ తింటూనే ఉంటారు. అంత బావుంటుంది. మరి అలాంటి గులాబ్ జామ్ పౌడర్‌తో ఈరోజు నేను మీకు చాకో గులాబ్ జామ్ బిస్కెట్స్ చూపించబోతున్నాను. ఇవి ఎంత సింపుల్ ప్రాసెసో టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం ఒక బౌల్‌లో 1 కప్ వరకు గులాబ్ జామ్ పౌడర్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. నేనిక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకొని మీరు ఏ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. బానే ఉంటుంది. బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి సాఫ్ట్‌గాను. ఇప్పుడు దీన్ని 1 కప్ వరకు మనం తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 1/4 కప్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం హాఫ్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/4 కప్ వరకు బటర్, అలాగే హాఫ్ కప్ జాంగ్రీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బెల్లం పౌడర్ ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో 1/4 కప్ వరకు పాలు యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బిస్కెట్స్కి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే ఇలా హార్డ్గా ఉండాలి చూడండి. మరి సాఫ్ట్గా ఉండకూడదు. బిస్కెట్స్ అనేవి బాగోవు. ఇలా హార్డ్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇప్పుడే మనం బిస్కెట్స్ మౌల్డ్ చేసేసుకుందాం. మీరు బిస్కెట్స్ ఒకవేళ చిన్న షేప్లో చేసుకోవాలనుకుంటే మీరు కొంచెం పిండి తీసుకొని అవి బిస్కెట్ షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దవి చేశాను కనుక కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడాను మనం బిస్కెట్ షేప్స్లోని మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం బ్రౌనీస్ లాగా ఉంటే చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడి తింటారు. స్నాక్స్కి మీరు వెరైటీగా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇందులో నేను 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మీరు మిగతా పిండిని కూడా బిస్కెట్ షేప్స్లో మౌల్డ్ చేసుకొని ఇలా బటర్ రాసిన ప్లేట్ మీద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లోనే నేను బేక్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ ప్రీహీట్ చేసిన దాంట్లో బేక్ చేశాను. కడాయిలో ఒక గిన్నె ప్లేస్ చేసుకొని ఒక 12 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేస్తే మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా చాకో గులాబ్ జామ్ బిస్కెట్స్. తినేటప్పుడు చాక్లెట్ ఫ్లేవర్, ఆ గులాబ్ జామ్ టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది వారికి కూడా. సో తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Until next video, take care and bye.